చూసుకుందాం. రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం, జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు, రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం, ఇంట్లో కూర్చున్న నెలకు 1,00,000 జీతం, పైరవిలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండీ డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారన్న చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ. ఏముండదు చెప్తున్నగా ప్రజలారా, ఏ వ్యవహారం ఉండదు. ఈయన తీసుకునే ఏ నిర్ణయాలు ఉత్కంఠ రేపవు. వీళ్ళు రివ్యూలు చేయడానికే ఢిల్లీ తిరగడానికనే సరిపోతుంది ఆయనకు. బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు దూరం, నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన, వేర్వేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం, ఓటింగ్కు దూరంగా ఉండాలని డెసిషన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్. మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరిస్తూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులారా. పెద్దపల్లిలో కష్టమే, ఈసారి ఓటమి తప్పేలా లేదు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల ఓపెన్ టాక్. వీళ్ళతోటి మాట్లాడినట్టే చెప్తా ఉన్నారు వీళ్ళు. బీఆర్ఎస్ పెద్దపల్లిలో కష్టమే అంటారు. ఈ గొర్రెల స్కీమ్ రూపాయలు 2.10 కోట్ల స్కామ్. గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన డౌట్. ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు అని, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో దీంట్లో రాసుకుంటారే ఎందుకు? మన పాత నేతల కత్తెర. 20 కొత్త నాయకులు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంఘాలు, సచివాలయ ఉద్యోగులను సంఘంలోను, ట్రాన్స్పోర్ట్. కాదు ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందిని కొట్టిండు, ఇవన్నీ ఎందుకు వస్తలేవు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా దిశ? లేకపోతే ఎట్లా? ఎందుకు అర్థం అసలు. ఉన్న వార్తల్లో రాసుకుంటూ వచ్చింది మొత్తం. కాంగ్రెస్కి డప్పు కొట్టే వార్తలే ఉన్నాయి. ఇగో సాగు భూములకి రైతు బంధు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం. లోక్సభ ఎన్నికలకు నాకు ఛాలెంజ్. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కమిషన్ ఏర్పాటు. రాహుల్ ప్రధాని చూడటమే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నా బంధువుల్లో ఎవరికి ప్రయారిటీ ఉండదు. నా భార్య, కూతురు, బ్రదర్స్ను ఆఫీసర్లు కలిస్తే సస్పెన్షన్. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాకు నెత్తి మీద పాలు పోసినట్టే. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య ఇంటర్నల్ పొత్తు. పవర్ లేకపోవడంతో భవిష్యత్తులోనూ బీజేపీతోనే కేసీఆర్. ఆటలో ఆయన అట్టి పండుగ మారక తప్పదు. నా ముఖం చూడటం ఇష్టం లేక ఆయన పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇకపై ఆఫీసుల్లోనూ ప్రజాపాలన దరఖాస్తులు. సీఎం పదవి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో సమానం. పవర్ ప్రాజెక్టులు, మేడిగడ్డ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే నేను చేస్తా. ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకలో తెలంగాణ శకటం అంటూ వచ్చారు. ఇక్కడ నా బంధువుల్లో ఎవరికి ప్రయారిటీ ఉండదు. నా భార్యని కానీ, నా బ్రదర్స్ని కానీ, నా బిడ్డని కానీ, నా అల్లుని కానీ, నా మనవని కానీ ఏ అధికారి కలిసినా వాళ్ళ సస్పెన్షన్ గురవుతారు. డైరెక్ట్ చెప్తా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే వస్తే మా మీద పాలు వాళ్ళిద్దరు ఒకటేరు అనుకో, మీకు 1-2 స్థానాలు తప్ప రావు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే వీళ్ళకు రావు. బీజేపీ కాంగ్రెస్ పోటీ చేసినా వీళ్ళకి మళ్ళీ దెబ్బనే పడుతుంది. నా ముఖం చూడడం ఇష్టం లేక కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి వార్తలు తీసుకొని వచ్చింది. ఎమ్మెల్సీగా కోదండరాం. గతంలోనే ఆయనకు మాటిచ్చాం, వెంటనే ఆయనకు ఆ అవకాశం ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ అంటూ కూడా ఒకటి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి. ఆ కమిటీలో 25 మంది అవకాశం. లోక్సభ ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ ప్రకటన. ముఖ్యమంత్రి పీసీసీ పదవి ఉన్నది, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఇక్కడ రాష్ట్ర